రాగి పిండితో హెల్తీగా లడ్డూలు. పిల్లలైతే రాగి పిండితో చేసినవి ఏవి కూడా తినడానికి ఇష్టపెట్టుకోరు. ఒకసారి ఇలా లడ్డూలుగా తయారు చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి. అలాగే ఈ రాగి పిండి లడ్డూల వల్ల పిల్లలు ఎముకలనేవి గట్టిపడతాయి. నెక్స్ట్ ఐరన్ లోపం ఉన్నా సరే బాగా పనిచేస్తాయి. కరెంట్ లేకపోయినప్పుడు దోసలు, ఇడ్లీల పిండి ఉంటుంది గదా! దోసలు, ఇడ్లీలు వేసుకునేటప్పుడు మనకి చట్నీలకి ఇబ్బందిగా ఉంటుంది. అంటే పల్లి చట్నీ, పుట్నాల పప్పు, నెక్స్ట్ కోకోనట్ ఇలా ఉంటాయి కదా! అవి కాకుండా దానికి ఆల్టర్‌నేటివ్‌గా నేను ఇంకొక చట్నీని అయితే ఈరోజు చూపించాను. అలాగే మన వంటగదిలో ఒక క్యాలెండర్ ఉంటే దాని ద్వారా మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఆ క్యాలెండర్‌ల వల్ల అనేది కూడా నేను చూపించాను. చాలా మందికి కూడా టీ టేస్టీగా ఉండట్లేదు, అంటే బావుండట్లేదు టీ అనుకునే వాళ్ళకి ఇక్కడ నేను మంచి టిప్స్ చెప్తాను టీ కోసం. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది టీ అనేది. నెక్స్ట్ ఇక్కడ జలుబు కోసం, అంటే వర్షాలు అవి పడుతున్నాయి కదా! జలుబు, దగ్గుల కోసం ఒక మంచి రసం రెసిపీ అయితే చూపిస్తున్నాను. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వ్లాగ్‌నైతే నేను అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేలా చూపిస్తున్నాను. చాలా బాగుంది వ్లాగ్ అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి విషయాలను తెలుసుకుంటారు. ముందుగా అయితే నేను ఇక్కడ కరెంట్ లేనప్పుడు మనకి చట్నీ అవసరం ఉంటుంది కదా! ఇడ్లీలు, దోసలు వేసుకునేటప్పుడు. సో, అలాంటప్పుడు ఎలాంటి చట్నీ చేసుకోవాలనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చట్నీ అందరికీ తెలిసే ఉంటుందండి. బొంబాయి చట్నీ అంటుంటారనమాట. శనగపప్పు శనగపిండితో చేస్తుంటారు. నేను కూడా దాన్నే చేసి చూపిస్తున్నాను. ఇది చాలామంది అంటే అందరూ ఒకేలా చేయరు. ఒక్కొక్కరు వేరే వేరేగా చేస్తుంటారు. నేను ఎలా చేస్తున్నాను అనేది చూపించేస్తాను. నేను ఎప్పుడు కూడా చాలా సింపుల్ ప్రాసెస్ వెతుక్కుంటానండి. అంటే ఏది చేస్తే తొందరగా అయిపోతది, ఎలా చేస్తే తొందరగా అయిపోతది అనేది చూసుకుంటాననమాట. నాలాగా ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంకా చాలామంది ఎండుమిర్చి కూడా వేస్తుంటారు. మీ ఇష్టం అనమాట. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఏది వేసినా బాగానే ఉంటుంది. అండ్ అవన్నీ కూడా మంచిగా వేగిపోయాక, ఫ్రై అయిపోయాక టమాటాలని కూడా కట్ చేసిన టమాటాలని కూడా వేసుకొని ఆ టమాటాల్లోనే ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మంచిగాను. ఇంకేం వేయట్లేదండి. ఓన్లీ ఉప్పు, పసుపు మాత్రమే వేస్తున్నాను నేనైతే. మిగిలిన వాళ్ళు మీకు అంటే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. అవన్నీ వేసుకుంటే ఇక్కడ మనకి ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని వేసుకోవట్లేదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మగ్గిపోతాయి కదా! టమాటాలన్నీ కూడా మగ్గిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోవాలి. గరిటెతో స్మాష్ చేసుకుంటే మనకి టమాటా అనేది మంచిగా గుజ్జులాగా తయారైపోతుంది. తర్వాత వాటర్ వేసుకొని మీ రిక్వైర్మెంట్ అనమాట. మీకు ఎంత కావాలో వాటరు, అంటే మీకు ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరిగిపోయిన తర్వాత ముందుగానే అంటే టమాటాలు మగ్గుతున్నప్పుడే మనం పిండినైతే కలిపి పెట్టుకోవాలి. ఒక కప్పులో 2, 3 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండిలో కొంచెం అంత వాటర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. లంప్స్ ఉన్నాయనుకోండి, అదే ఉండలుగా ఉన్నాయనుకోండి, మనం ఇలా వాటర్‌లో వేసి కలిపేటప్పుడు కూడా ఉండలు ఉండలుగానే ఉంటాయన్నమాట. బావుండదు. ఆ టేస్ట్ అస్సలు బావుండదు. అందుకని ముందుగానే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి, కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా మరుగుతున్న వాటర్‌లో ఆ మిక్సర్‌ని వేసేసి మంచిగా కలుపుకోండి. అడుగు పట్టకుండా సిమ్‌లో పెట్టి కలుపుకుంటే మనకి ఈజీగా మంచిగా అయిపోతుందనమాట. ఇంకా దానికి అది చిక్కగుందా, పలచగుందా చూసుకొని ఇంకా వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి దాన్నైతే ఉడికించుకోవాలి. అంతే అండి. అదైతే ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకొక వైపయితే చూస్తున్నారు కదా! దోసలైతే వేసుకుంటున్నాను. ఒకవైపు అలా కూర రెడీ అయిపోతుంది. అదే చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకొక వైపు దోసలు కూడా అయిపోతున్నాయి. ఒకేసారి 2 కూడా చేసుకుంటే మనకి తినేటప్పుడు అంటే అన్నీ గూడా వేడిగా ఉంటాయన్నమాట. అంటే టైం కూడా వేస్ట్ అవ్వదు. కలిసొస్తుందనమాట. ఒకవైపు అలా చట్నీ చేస్తూ, ఇంకొక వైపు ఇలా దోసలు చేసుకొని పెట్టుకుంటే. ఇదిగోండి ఇక్కడైతే ఒకసారి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. ఎక్కువ సేపు కుక్ చేయకూడదు. అలా అని ఒక 5, 10 నిమిషాలు కూడా కుక్ చేయకూడదు. ఎందుకంటే దాని పచ్చి వాసన, శనగపిండి పచ్చి వాసన అనేది అలాగే ఉండిపోతుంది. ఒక పావుగంట, 20 నిమిషాలు ఉడికించితే సరిపోతుందనమాట. ఇక్కడ దోసలు కూడా రెడీ అయిపోయాయి. అన్నీ అయిపోయాయి. చట్నీ కూడా అయిపోయిందండి. దాన్ని కూడా ఆఫ్ చేసేసాను. అంతే అండి. చట్నీ, దోసలు 2 రెడీ అయిపోయి మేమైతే తినేస్తున్నాము. పిల్లలకైతే ఆ రోజు లీవ్ అండి. వాళ్ళైతే ఇంకా వంటగదిలోనే ఉంటారు నా వెనకాలనే. ఏం చేస్తున్నావమ్మా? ఏం వండుతున్నావు? ఇది వండు, అది వండు అని చెప్తూనే ఉంటారు. స్కూల్‌లో జరిగినవన్నీ కూడా చెప్తూనే ఉంటారు. ఇక్కడైతే ముగ్గురం కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఎక్కువ సార్లు
ముగ్గురం కూడా ఒకేసారి తినడానికి ప్రయత్నిస్తామండి. అంటే మా వారున్నా సరే, నలుగురం కూడా ఒకేసారి తింటాము ఎక్కువ సార్లు. అతను లేనప్పుడు ఇలా ముగ్గురం ఒకేసారి తింటుంటాము. ఇంకా ఎప్పుడైనా వంట అది లేట్ అయిందనుకోండి, ముందు పిల్లలకి పెట్టాలని చెప్పేసి ఫాస్ట్‌గా వాళ్ళకి ఒక్కొక్కటి వేస్తుంటే, ఒక్కొక్కటి ఇచ్చేస్తుంటాను. తినేస్తుంటారనమాట. క్యాలెండర్ గురించి అందరికీ చెప్పాలండి. క్యాలెండర్‌ని సరిగ్గా యూజ్ చేసుకోరు కూడా చాలామంది. అంటే అలా డేట్ చూస్తారు అంతే అనమాట. నెక్స్ట్ అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మనలాంటి అదే హౌస్ వైఫ్స్‌కైతే ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట. మనము అంటే పాలవి తీసుకుంటుంటాము. నెక్స్ట్ గ్యాస్ అయిపోతూ ఉంటుంది. సరుకులు తీసుకొస్తూ ఉంటాము. అవన్నీ ఎప్పుడు, ఏంటి అనేది మొత్తం గూడా మనం ఇక్కడ నోట్ చేసుకుంటే, అంటే ఏ డేట్‌లో మనం ఏం చేస్తున్నామో అనేది గనుక మనం ఇక్కడ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మంత్‌కి పోయినా సరే, అంటే ఈ మంత్ అయిపోయి నెక్స్ట్ మంత్‌కి వెళ్ళినా సరే, ముందు మంత్‌లో మనం ఏం చేశామో అనేదనమాట క్లియర్‌గా అక్కడ నోట్ చేసుకుంటేనే మనకు తెలుస్తుందనమాట. ఆహా! ఈ ఈ డేట్‌లో ఇదయింది. ఒకవేళ గ్యాస్ అయిపోయిందనుకోండి, ఆహా! నేను ముందు మంత్‌లో నేను పలానా డేట్‌లో గ్యాస్ ఓపెన్ చేశానని అక్కడికి వెళ్లి మనం చూడొచ్చనమాట. మనకెన్ని రోజులొచ్చింది, ఏంటి అనేది. చాలామంది కూడా ఆహ్, డేటుల్ని రాసేసి అలా సిలిండర్ పైన రాస్తూ ఉంటారు. అది చాలా తప్పనమాట. అది రాయకూడదు. అలా మనం చేస్తూ ఉంటే ఆ సిలిండర్ అనేది మనకు ఉండిపోదు కదా! మళ్ళీ మళ్ళీ ఇంకొకరికి వెళ్తుంది. అంటే అయిపోయిన వెంటనే మనం ఖాళీ చేసేసి ఇచ్చేస్తాము. అది ఇంకొకరికి వెళ్తుందనమాట. ఇంకొకరికి వెళ్తుంది. దాన్ని మనం స్టిక్ చేసి పెట్టినా సరే క్లమ్జీగా ఉంటుంది. బావుండదు. ఈ క్యాలెండర్ అయితే కన్నడ అండి. అంటే మేము బెంగుళూరులో ఉంటాం కదా! ఇంకా కన్నడ క్యాలెండర్ అనమాట. ఇది బ్యాంక్‌లో ఇచ్చారు మా వారు ఎప్పుడో బ్యాంక్‌కి వెళ్తే అప్పుడు ఇచ్చారనమాట. దీన్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాం. మరి ఏదో ఒకటి ఉండాలి కదా! ఆ టైంలో ఇంటికి వెళ్ళలేదు. పండగకి ఇంటికి వెళ్తే తెచ్చుకుంటాము. ఇంక అప్పుడు వెళ్ళలేదు గనుక వాళ్ళిచ్చింది యూజ్ చేస్తున్నాము. ఇది మనకి క్లియర్‌గా అర్థమవుతుందండి. అంటే ఇంగ్లీష్‌లో ఉంటుందిలెండి. కానీ ఇక్కడ ఏకాదశి, ద్వాదశి ఇలాంటివన్నీ కూడా ఉండవనమాట ఇంగ్లీష్‌లో. అందుకని నేను ఎలా చూస్తానంటే మనకిక్కడ తెలుగు అలాగే కన్నడ 2 కూడా సేమ్ అలా ఉన్నట్లు ఉంటుంది కొంచెం. మనమైతే ఈజీగా చదివేయొచ్చు. ఇంక దీన్నైతే నేను అలా అర్థం ఇంకా ఈ క్యాలెండర్ పైనైతే మన పీరియడ్స్ డేట్, నెక్స్ట్ వచ్చేసి పాలు తీసుకున్నాము. అంటే ఆ రోజు హాఫ్ లీటర్ అయితే హాఫ్ లీటర్, 1 లీటర్ అయితే 1 లీటర్, 1 ½ అయితే 1 ½ తీసుకోకపోతే నో మిల్క్ అని, గ్యాస్ ఓపెన్ చేసిన డేటు ఇలాంటివన్నీ కూడా ఇందులో నోట్ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఈ నెక్స్ట్ మంత్‌కి మనకి ఈజీగా ఉంటుందనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. బావుంటుంది. అలాగే ఇక్కడ టీ పెట్టుకుంటున్నానండి. కొంచెం టిఫిన్ చేసిన తర్వాత టీ గాని, కాఫీ గాని చాలా బావుంటుందనమాట. రిలాక్స్‌గా ఉంటుంది. మార్నింగ్ గనక తాగకపోతే అలా టిఫిన్ చేసిన తర్వాతైనా సరే తాగాలనిపిస్తుందనమాట. ఎంతమందికి అలవాటుంది కామెంట్ చేయండి. ఇప్పుడెందుకు మీకు క్యాలెండర్ గురించి చెప్పానంటే, నేనిక్కడ నోట్ చేసుకున్నాను. నాకిక్కడ ఈరోజైతే అది ఆ రోజు హాఫ్ లీటర్ మిల్క్ ఇచ్చారనమాట. లీటర్ లేవని చెప్పేసి హాఫ్ లీటర్ ఇచ్చారు. సో, హాఫ్ లీటర్‌ని నేను నోట్ చేయాలి కదా! అందుకని మీకక్కడ క్యాలెండర్ అనేది చూపించాను. అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే చాయ్ అయితే అయిపోయింది. టీ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు చెప్తానని చెప్పాను కదా! ఏం లేదండి. టీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి టీ అక్కడే ఫెయిల్ అయిపోతుందనమాట. కొంచెం తక్కువ వాటర్ వేసుకొని, ఎక్కువ పాలు వేసుకొని చేసుకుంటే అబ్బా! తాగిన కొంచెమైనా సరే చాలా బావుంటుంది. మా అమ్మ అయితే నాకంటుంది, "గొంతు దిగదు టీ చేస్తే అలా తాగకూడదు" అని చెప్తుంటది గానీ, ఎందుకో నాకు అలాగే ఇష్టం అనమాట. టీలో ఎక్కువ వాటర్ ఎయకూడదు అదొకటి. నెక్స్ట్ వచ్చేసి టీ మొత్తం మనం వడబోస్తాం కదా టీ, అప్పుడు టీ మొత్తం వడబోసాక లాస్ట్‌లో ఉంటుంది కదా! అంటే అల్లము, ఇలాచి మీరేది వేస్తే అది జాలీలో ఉంటుంది కదా! ఆ టీ జాలీలోంది కొంచెం స్పూన్‌తోనైనా, గరిటెతోనైనా దాన్ని స్ప్రెడ్ చేయాలనమాట. స్ప్రెస్ చేస్తే దానిలో ఉన్న అంటే అల్లము, ఇలాచి దాని రసం అనేది టీలోకి వెళ్తుంది ఇంకా. అలా వెళ్ళేటప్పుడు టీ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ బావుంటుందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టీ మొత్తం వడబోసుకున్న తర్వాత తొరుపుకోవాలండి. తొరపడం అంటే ఇటు, అటు. మనం కాఫీని ఎలా చేస్తామో ఇటు, అటు సేమ్ అలానే టీని కూడా అలానే తొరపాలి. అలా తొరపడం వలన టీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది అండి టీకుండే అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే టీ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఎప్పుడైనా సరే ఇలా చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా టైం అయితే అలా 1 కావస్తుంది. పిల్లలైతే ఆకలన్నారు. అంటే అన్నం వేడన్నం ఉంది గానీ వాళ్ళు వేడన్నం వద్దనేసారు. ఈ అన్నం అయితే నైట్ మిగిలిన అన్నం. నేనిలా
బాక్స్‌లో వేసి పెట్టేసాననమాట. మిగిలిన అన్నము వాళ్ళకి పెడుతున్నాను. మిగిలిన అన్నం ఏంటండి చిన్న పిల్లలకి పెడుతున్నారు అని అనుకుంటారేమో! కానీ వాళ్ళకి మనం అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేశాను. చల్లన్నమైనా సరే, మిగిలిన అన్నమైనా సరే తినేయాలి అని చెప్పేసి. మేమైతే పడేయననమాట. అన్నం పోతేనే పడేస్తాను. అంటే ఒక వాసనలాగా అలా వస్తుంటది అన్నము. చచ్చిపోతుంటదనమాట ఒక్కొక్కసారి. సో, అందుకని అలాంటప్పుడు పడేస్తాను. ఇంకేం చేస్తాం చెప్పండి. తినడానికి కూడా బావుండదది. ఇంకా బావుంది అనంటే గనక చల్లన్నాన్ని మధ్యాహ్నంకి గానీ, ఇంకా నైట్‌కైనా సరే బావుంటే ఇంకా నైట్‌కైనా తింటాము. సో, అదనమాట. ఇంకా ఆ అన్నాన్ని వాళ్ళకి పెడుతున్నానిక్కడ. వాళ్ళైతే వేడన్నం వద్దమ్మా మాకు చల్లన్నమే కావాలని చెప్పారు. పెరుగు అడిగారు. రసం పెట్టాను గానీ వాళ్ళింకా పెరుగన్నం అడిగారు. అందుకని పెరుగన్నము ఇంకా ఆమ్లెట్ వేసిచ్చాననమాట వాళ్ళకి. ఇలా మనం అంటే ఇప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే మనం అన్నీ కూడా చల్లన్నం మిగిలినా సరే వేడన్నమే వాళ్ళకి ఇస్తూ ఉన్నామనుకోండి. వేడి వేడివే ఇస్తూ ఉంటే హెల్త్‌కి మంచిదేనండి కాదనను. కానీ ఇలా చల్లన్నం గూడా వాళ్ళకి తెలియాలి గదా! చల్లన్నం మిగిలిపోతే పడేయకూడదు, తినాలి అని చెప్పేసి. అందుకని నేను వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తున్నాను. అప్పుడైతే మా అమ్మ వాళ్ళు నేను ఏం చేసేవాళ్ళంటే అప్పుడు చల్లనివేవి మిగిలినా సరే వాళ్ళు అన్నాన్ని చల్లన్నం ఉంచుకొని మనకు వేడన్నం పెట్టేవాళ్ళు. అవును కదండీ! సో, అలాంటప్పుడు మనకు ఆ వాల్యూ అనేది తెలియలేదనమాట అప్పుడు. ఇప్పుడైనా సరే మా తమ్ముళ్ళైతే తినరండి చల్లన్నము. ఇప్పుడిప్పుడు పెద్దయ్యారు కనుక తెలుసుకొని తింటున్నారు గానీ, ఒకప్పుడైతే తినేవాళ్ళు కాదు. నేను కూడా లెండి చాలామంది కూడా తినరు అలా చల్లన్నాన్ని. సో, మనం ముందు నుంచే గనక అలాగ అలవాటు చేస్తే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు కదండీ! అదనమాట. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి. అంటే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పా, రైటా అనేది. నెక్స్ట్ ఇక్కడైతే ఆమ్లెట్ చేస్తున్నాను. ఇంకా పెరుగన్నంతో ఆమ్లెట్ బావుంటుంది. ఆ పెరుగన్నంలో కొంచెం వేడి నీళ్ళు గూడా వేయండి. అంటే నీళ్ళు వేసేటప్పుడు చల్లనవి వేయకుండా కొంచెం వేడి నీళ్ళు వేస్తే బావుంటుందనమాట. కొంచెం వేడి వేడిగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఆమ్లెట్ చూస్తున్నారు గదా! బ్రేక్ అయిపోయిందండి ఆమ్లెటు. ఎందుకో తెలీదు. ఎప్పుడు బానే వస్తుంటది. కానీ ఈరోజు ఇలా అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది. ఆమ్లెట్‌లో నేను ఉప్పు, ఇంకా పెప్పర్ పొడి మాత్రమే వేశాను. ఇంకేది వేయలేదు. పెప్పర్ పొడి వేయడం వల్ల చాలా మంచిది. హెల్త్‌కి మంచిదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కూడా బావుంటుందండి. ఎగ్ స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుందనమాట పెప్పర్ పొడి వేయడం వల్ల. ఇగోండి ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఫస్ట్ నేను టేస్ట్ చేశాక వాళ్ళకిస్తానండి. అప్పుడు వాళ్ళు అంటే అది బావుందా లేదా? ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా ఇందులో? కారం ఎక్కువైందా? ఉప్పు ఎక్కువైందా? అని తెలుస్తది కదా మనకి. నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు మనం అవన్నీ గూడా తగ్గించుకోవచ్చనమాట. ఇంక నేనైతే ఇక్కడ మజ్జిగ తాగుదామని జెప్పేసి మజ్జిగనైతే పెరుగుని ఇలా మజ్జిగలా చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన పెరిగేనండి. అందుకే ఇలా పలచగుంది. ఆవు పాలు. ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొస్తారనమాట. అంటే మేమెళ్తే పాలు తీస్తారు. మన ముందే తీస్తారు, ఇస్తారు. అవి కొంచెం పలచగానే ఉన్నాయి. అంటే వాళ్ళు నీళ్ళేం వేయరండి. నాకెలా తెలుసంటే నేను చూస్తాను గదా! మనం ఉన్నటప్పుడు బకెట్ పట్టుకొనెళ్ళి పాలు తీసి ఇస్తుంటారనమాట. అలాగే మా ఇంట్లో కూడా ఆవుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, ఆ ఆవు కూడా పాలనేవి పల్చగా ఉంటాయి ఒక్కొక్కసారి. అలాగే ఉంటాయి కనుక నాకు తెలుసనమాట. అందుకని ఇక్కడ పెరుగు కూడా మనకి చాలా గడ్డలాగా రాదు. పల్చగే ఉంటుంది కొంచెం. ఇంకా ఇక్కడైతే మజ్జిగ చేస్తున్నానని చెప్పాను కదా! అందులో నేను పచ్చిమిర్చి, అలాగే పుదీనా కొంచెం, నెక్స్ట్ వచ్చేసి అల్లము ముక్కలు. ఇలా వీటిల్ని వేసుకుంటే, అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. చాలా బావుంటుందండి. కూల్ కూల్‌గా, కారం కారంగా భలే ఉంటుందనమాట. జీలకర్ర పొడి, వాము, సోంపు ఈ 3 కలిపింది ఒక పొడి చేసుకున్నాను నేను. రోజు తాగుదామని చెప్పి, తిందామని చెప్పి ఆ పొడినైతే ఇందులో వేసుకున్నాననమాట. మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. తాగేసానండి. ఇంకా ఈ రసము ఇదంతా కూడా ముందే చేసుకున్నాను. కానీ అలా అంటే అవి పెట్టిన తర్వాత లాస్ట్‌లో ఇవి పెట్టాననమాట. యాడ్ చేశాను. ఇక్కడైతే గనుక జలుబు, దగ్గు ఏదన్నా సరే మన నోటికి ఏం తినాలనిపించట్లేదు. అలాంటప్పుడు ఇలాంటి రసం చేసుకోండి. పిల్లలకైతే బావుంటుంది ఇంకాను. మంచి ఉపశమనం వస్తుందనమాట జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే. ఒక రోలు తీసుకొని అదే దంచుకున్నది తీసుకొని అందులో ఇలా, కొన్ని మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే
వెల్లుల్లి, అలాగే అల్లము ఇలా అన్నింటిని కూడా మంచిగా దంచుకోండి. దంచిన తర్వాత తాలింపులో అయితే అవి వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, నెక్స్ట్ ఈ దంచుకునేవి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకొని, చింతపండు వేసి, నీళ్లు వేసి మరిగించుకోవడమే. అందులో కూడా మీరు అంటే నేనైతే పసుపు, కా కారం మరి వేయనండి నేను. ఎందుకంటే ఈ ఎండుమిర్చి కారము, నెక్స్ట్ మిరియాల కారము అదే ఉంటుందనమాట. ఇంకా కారం వేస్తే ఎక్కువైపోతుంది. అందుకని ఇంకా అందులో కారం వేయకుండా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే పసుపు, ఉప్పు ఇలా వేసుకొని మరిగించుకుంటాను. ఇదిగోండి ఇక్కడ మరుగుతుంది చూస్తున్నారు కదా! ఈ చింతపండును కూడా పిసకను. అంటే ఎప్పుడో ఒకప్పుడు టమాటా, బెండకాయ చారు ఇలాంటివి ఏమైనా చేశానంటే గనుక పిసుకుతాను. లేదు ఇలా మామూలుగా చేశానంటే చేసేస్తాననమాట. ఎప్పుడు గూడా ఇలానే చేస్తూ ఉంటాను. పిక్క చారు అని అంటుంటారు. పల్చగా ఉంటుంది నేను చేసే చారు ఎప్పుడు కూడాను. తాగడానికి ఇలా మనం అన్నంతో కాకుండా అలా తాగేయడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట. అంత బావుంటుంది. ఇంకా ఆ చారు మరిగిన తర్వాత కసూరి మేతి ఉంటే కొంచెం వేసుకోండి. అలాగే ఫైనల్‌గా కొత్తిమీరను గూడా వేసుకొని మూత పెట్టి దింపేయడమే. అంతే అనమాట. రసం అనేది రెడీ అయిపోయింది. ఇంకా వంటయితే అన్నము, చారు అయిపోయిందండి ఎప్పుడో. నెక్స్ట్ కాకరకాయ ఉంది. పిల్లలు తినరు కదా! లేట్‌గా వండుదాంలే అని చెప్పేసి కాకరకాయనైతే ఉంచాననమాట. వండుతాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! గిన్నెలు తోమేటప్పుడే అంటే మనకి డబ్బాలు ఖాళీ అవుతాయి కదా! వండేటప్పుడు. ఏదైనా లాస్ట్ అయిపోయింది ఈ రోజుకి అని అనుకుంటే గనక ఆ డబ్బా నేను మళ్ళీ సెల్ఫ్‌లో పెట్టను. అయిపోయిన వెంటనే ఇలా పక్కన అదే సింక్‌లో వేసేస్తే తోమేయడానికి ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి డబ్బాలెప్పుడు నీట్‌గా ఉండడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఇంక పనంతా అయిపోయింది. ఈవినింగ్ టైంలో అయితే నేను లడ్డూలు చేశానండి. రాగి పిండితో లడ్డూలు చాలా చాలా బావున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే పిల్లలకి మనకి రాగి తోప చేసిన, నెక్స్ట్ సంగటి, అలాగే అంబలి, అలాగే రాగి జావ ఇలాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళు తినడానికి ఇష్టపడరనమాట చాలామంది. మా పిల్లలు తింటారులెండి. చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళకి రాగి తినకపోతే ఇంకా హెల్త్ అంత బావుండదు కదా! అంటే రాగి తింటేనే మంచి స్ట్రాంగ్‌గా ఉంటారు. రాగి పిండితో చేసినవి. అలా అంటుంటారు. ఐరన్ కూడా చాలా ఎక్కువుంటుంది ఈ రాగి పిండిలో. సో, ఎలాగైనా పిల్లలకి పెట్టాలి కదా! అలా అని చెప్పేసి వాళ్ళ కోసమని ఇలా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా బావుంటుంది. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. సున్నుండలు చేసేలాగానే ఇది కూడా. ఇక్కడైతే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకొని, పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి మంచి స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. మనకు తెలుస్తుంది. అంటే హైలో పెట్టారనుకోండి, ఆ పిండి స్మెల్ అనేది రాదు. మాడిపోతుందనమాట. అలా కాకుండా లోలో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు మనకి అది అయిందని తెలుస్తుంది. దాన్ని గూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి అందులోనే కొబ్బరి కూరు డ్రై కోకోనట్ అండి ఇది. డెసికేటెడ్ కోకోనట్ అంటారు. కోకోనట్ పౌడర్‌ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకొని దాన్ని గూడా పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్‌లో నేను బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా! సో, దానికి నేను కాదు 1 కప్పు అలాగే ఇంకొక పావు కప్పు, 1 కప్పు, 1 కప్పు ఆ! 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. అంటే 2 కప్పుల పిండికి నేనిక్కడ పావు కప్పు తగ్గించేసాననమాట బెల్లాన్ని. అది కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్వీట్ తింటాం అనుకునే వాళ్ళకి వేసుకోవచ్చనమాట. నాకైతే ఇది సరిపోయిందండి. అలా బెల్లం వేసుకొని దానిలో కొంచెమంత వాటర్ అంటే హాఫ్ కప్ వరకు వాటర్‌ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు కూడా ఇలా బాయిల్ చేసుకోండి. ఇంకొక వైపు అది బెల్లం కరిగేలోపు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఇంకా పిండి కలుపుకున్నాం కదా! అదే ఫ్రై చేసుకున్నాం కదా! ఆ రెండింటిని కూడా కలిపేయాలనమాట. ఈ కోకోనట్ అలాగే డ్రై ఫ్రూట్స్, పిండి 3 కూడా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా బెల్లం అయితే కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన బెల్లాన్ని మనకి ఇక్కడ పాకమేం అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత ఒక 2 పొంగులొచ్చేంత వరకు మరిగించుకోండి సరిపోతుంది. దాన్నైతే ఇలా వడగట్టుకోండి. ఎందుకంటే దానిలో చెత్త చెదారం ఏదైనా ఉందనుకోండి, ఇసుక అదంతా మళ్ళీ లడ్డూలన్నీ వేస్ట్ అయిపోతాయనమాట. మనం చేసిందంతా మన శ్రమ వేస్ట్ అయిపోద్ది. ఇంగ్రీడియెంట్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. సో, అందుకని వడబోసుకోండి. వడబోసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ చూస్తున్నారు కదా! అంటే మనం సున్నుండలు చేసేటప్పుడు పిండిలో మనం నెయ్యి కలుపుకొని ఎలా అయితే కలుపుకొని లడ్డూలు చుట్టుకుంటామో, అలాగే ఇక్కడ బెల్లం వాటర్‌ని కూడా
అలాగే కొంచెం కొంచెం పోసుకొని పిండి కలుపుకుంటూ, మళ్ళీ కొంచెం కొంచెం పోసుకొని, ఇంకా చాలామందికి అంటే నీళ్ళు ఎక్కువ వేశారనుకోండి మనకి పాకం అనేది మిగిలిపోతుంది. ఇప్పుడు బెల్లం వాటర్ అనేవి మిగిలిపోతాయన్నమాట. అదే సమానంగా వేసుకున్నారనుకోండి మంచిగా, నేను చెప్పినట్లు మీరు వేసుకుంటే మీకు ఈజీగా మొత్తం అంతా కూడా బావుంటుందనమాట. ఇంకోటి చెప్తాను. బెల్లం పాకము మనకి కొంచెమైనా తీగ పాకమైనా వచ్చిందనుకోండి, ఇక్కడ లడ్డూలనేవి గట్టిగొచ్చేస్తాయి. గట్టిగా అయిపోతాయి. కాబట్టి ఆ బెల్లం అనేది కొంచెం కూడా పాకం రాకుండా చూసుకోండి. ఒకవేళ అలా గట్టిగా అయిపోతే గనుక అందులో కొంచెం వాటర్ వేసుకొని అంటే హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి హాట్ వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకది పిండనేది కొంచెం లూజ్ అవుతుందనమాట. గట్టిగా రాకుండా బావుంటుంది. ఇంతేనండి లడ్డూలైతే చూస్తున్నారు కదా! ఓకే అండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.